బాగున్నారా? నేను ఈ లావణ్యని. ఏంటి ఈరోజు స్పెషల్ అనుకుంటున్నాను. ఏం లేదండి, నేనైతే ఊరు వెళ్ళాను. ఊరు నుండి ఇంకా మా అత్తయ్య ఏమో సామాన్లన్నీ పంపించింది. ఇంకా నేను 1 డే కోసం వెళ్ళాను. 1 డే అయినా ఇంకా ఆవిడ ఎప్పుడు ప్రిపేర్ చేసినా ఇంకా సామాన్లన్నీ ప్రిపేర్ చేసింది. నేనైతే ఒక్కదాన్ని వెళ్ళాను పిల్లల్ని విడిచిపెట్టి. మళ్ళీ అయితే నేనైతే లగేజ్ అయితే చాలా ఎక్కువ అని నేను ఇంకా పట్టుకురానంటే, సరే చాలా రోజులకు వచ్చావు ఇంకా తీసుకెళ్ళు అని ఇచ్చింది. ఏం కట్టింది నేను అక్కడ కూడా చూడలేదు, ఎందుకంటే నేను వెళ్ళేసరికి అన్నీ ఫుల్ చేస్తుంది అనమాట. సరే అని ఓపెన్ చేద్దాం. ఈలోపు మా పిల్లలు కూడా కొన్ని అయితే ఓపెన్ చేస్తారు. ఏంటో చూద్దామా రండి. చాలా వెయిట్ ఉందండి, తీయలేకపోతున్నాను. సరే ఇక్కడే విడిచిపెట్టేద్దాం. ఇందులో ఏమున్నాయో చూద్దాం ముందు. స్టిచ్ చూద్దాం ఏంటో. ముళ్ళు అయితే గట్టిగా వస్తుంది మా అత్తయ్య, ఎందుకంటే ఎక్కడ పడిపోతాయో 10 సార్లు ఫోన్ చేసి విరిగిపోతాయేమోనని. కాజాలండి చూడండి, గొట్టాలు అంటారేమో, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కటని పిలుస్తారు. నెక్స్ట్ కూడా మీకు తెలిసే ఉంటాయి కదా, సుప్పులు అంటారు, అవి ఇవి. ఈ కాజల్ ప్యాకెట్ లాగైంది నేను వచ్చి 2 days అయిపోతుంది. మా పిల్లలైతే ఫుల్ కథం చేస్తారు. మా హస్బెండ్ కూడా బాగా తింటారు, ఇవంటే చాలా ఇష్టం. ఆయన డ్యూటీకి కూడా బతికెళ్ళారు. లేకపోతే ఇవేంటో చూద్దాం. ఇవి మా మరిది పంపించారు. యాక్చువల్గా తను శ్రీకాకుళంలో ఉంటారు. ఇంకా నేను అటు నుండి వచ్చేటప్పుడు బస్కి వచ్చాను అనమాట, అక్కడికి తీసుకొచ్చాడు. ఇవి పిల్లలకి రోజు లంచ్ బాక్స్లో పెడతానమాట, ఎందుకంటే ఇవి చాలా హెల్దీ కదా, అందుకు నాకైతే చాలా ఇష్టం. ఇవి కూడా మా హస్బెండ్ పట్టుకెళ్ళారు. ఇవి చాలా అంటే చాలా మంచిగా బాగుంటాయి అన్నమాట. ఇవన్నీ ప్యాక్ చేసి పెట్టారనమాట. ఇవి చాలా ఎక్కువ పెట్టారు, చాలా నాకు కూడా చాలా ఇష్టం. నేను కూడా మార్నింగ్ టిఫిన్ చేయకుండా ఫ్రూట్స్ తిన్నాక తీసుకుంటాను ఇవన్నమాట. ఇవన్నీ ఇవే ఉంటాయి, ఇంకా ఈ ప్యాకింగ్ మొత్తం ఇవే ఉంటాయి. వీళ్ళైతే థ్యాంక్స్ బాబాయ్ ఇంకా ఫోన్లో ఇంకా గొడవ. తర్వాత ఇంకా నేను వెళ్ళేసరికి చెప్పాను కదా, మా అత్తయ్య బెల్లం పంపించింది. మా ఊరి సైడు బెల్లం చాలా బాగుంటుంది అనమాట. ఈ హైదరాబాద్లో బెల్లం అస్సలు బాగోదండి, కొంచెం ఉప్పుగా ఉంటుంది. అందుకే ఊరి నుండి అయితే నేను తెప్పించుకున్నాను. అత్తయ్యకి ఎప్పుడైనా చెప్తుంటాను, ఎవరైనా వస్తే పంపించండి అని. మా ఆడపడుచు కూడా ఉంది ఇక్కడే, తనతో పంపిస్తుంది. లేకపోతే నేను ఇప్పుడు వెళ్ళి 1 year అవుతుందనమాట. కొంచెం పైన అయితే నేను వెళ్ళాను, 1 day ఉన్నాను. ఎప్పుడు ఇవన్నీ పొడి పెట్టిందో తెలియదు, ఇంకా కొన్ని ఉంచిందనమాట. నాకైతే అబ్బో చాలా అనిపించింది. మొత్తం 3 kgs అనుకుంటా బెల్లం, చాలా ఎక్కువ. నేనైతే ఎక్కువ బెల్లం తింటానండి, ఎందుకంటే డైజెషన్కి చాలా మంచిది కదా. ఓకే, ఏంటి బరువు అనుకుంటున్నాను. అమ్మ ఇదేంటో చూద్దాము. దానికి చాలా వర్క్ ఎక్కువ. అచ్చా, పప్పు అండి, మినపప్పు చాలా బాగుంటుంది. చూడండి ఎంత ఫ్రెష్గా చేసిందో, దంచి అన్నీ చేస్తుంది అనమాట ఆవిడ. ఇట్లా తీసుకొచ్చింది. ఇంకోటి ఏదో తీసుకొచ్చిందండి, ఏంటో తెలియట్లే. అమ్మ ఇది కూడా చాలా రేట్ ఉంటుంది. ఏంటో చూద్దామా. ఇది కూడా పెసరపప్పు అండి, చాలా బాగుంది చూడు కదా. ఇంత వైట్గా చూడండి, మీరు పెట్టినా కూడా ఇంత వైట్గా రాదేమో నాకు తెలిసి. ఫిల్టర్ చాలా బాగా ఫిల్టర్ చేసి పంపించినట్టుంది. ఇదిగో మంచి పెద్దోడు చేస్తున్నాడు ఫిల్టర్ అని. నీకు ఇస్తుంటా బయట తీసుకుంటా చుట్టూ పెడతా కూర్చోలే. ఎందుకు వచ్చారా? నేను ఎందుకు వచ్చావమ్మా? ఇది చూడండి అప్పడాలు, చాలా అంటే చాలా ఇష్టం మా హస్బెండ్కి.
అప్పడం ఇంకా చికెన్ ఉన్నా మటన్ ఉన్నా ఏదైనా దాంతో కూడా తినదు. ఇవి ఉంటే చాలా ఫుల్గా తినేస్తారనమాట, అంత ఇష్టం అనమాట ఇవంటే. యాజ్ వెల్ యాజ్ మా పిల్లలకు కూడా ఇవంటే చాలా ఇష్టం. నేనైతే ఎప్పుడైనా ఖాళీగా తినాలనిపిస్తే స్నాక్స్లో తింటాను, కానీ అన్నంతో మాత్రం నాకు ఎక్కువ ఇవి నచ్చవు అనమాట. ఫస్ట్ నుండి అలవాటు అయ్యింది. ఇంకా ఏమున్నాయి జస్ట్ మన శ్రీకాకుళం అని ఎలా తెలుస్తుంది చెప్పండి? చెప్పకపోయినా మంచి ఫేమస్ ఏంటి, కాజు, జీడిపప్పు అండి. చాలా అంటే చాలా ఫేమస్. అయితే జీడిపప్పు కూడా తీసుకున్నాను. ఇక్కడైతే బాదం ఉంది, తెప్పించారు మా హస్బెండ్ అనమాట, జమ్మూ కాశ్మీర్ నుండి. అక్కడైతే తక్కువని. ఇదైతే కిలో ఎంత, 480, హాఫ్ కిలో అనమాట. అంటే ఇక్కడికి పలాస నుండి తెప్పిస్తే తక్కువ పడుతుంది మాకు. కాకపోతే నేను 1 డే కోసం వెళ్ళాను కదా, అందుకని ఇంకా నాకు అంత టైం కూడా లేదని అక్కడ శ్రీకాకుళంలో బస్ స్టాండ్ దగ్గర కొనేసాను. అందుకు 980 పడింది అనమాట. నాకైతే ఇది బెస్ట్ అనిపించింది. ఎందుకంటే అక్కడికి వెళ్ళి కొన్ని ఛార్జీలు పెట్టే బదులు సూపర్ మార్కెట్లో బెస్ట్గానే దొరుకుతుంది కదా. ఒక 100 ఇట్లా ఎక్స్ట్రా పడినా మంచిగా చేసి ఇస్తారు కదా. అందుకు ఏంటమ్మా, ఏం కావాలి? తింటావా? ఏం కావాలి? వీళ్ళు వచ్చారంటే ఏదో ఉంటుంది. ఇది కావాలా? ఇదేనా? ఇంకేం కావాలి? నీకు కావాలా? చిన్న నీకేం కావాలి? ఏం కావాలి? ఇంకేం కావాలి చెప్పు. వీడికంటే వీడియోలో వద్దంట. ఇప్పుడు బయట ఏం కావాలి చెప్పమ్మా? నువ్వు వెళ్ళి అక్కడ కూర్చొని తింటావు. తినేదు. నీకేం కావాలి? ఇంతకుముందు అయితే మా అత్తయ్య లడ్డూలు, నెక్స్ట్ అదే రవ్వ లడ్డూలు అవన్నీ చేసి పెట్టింది. మొన్నట వన్ బ్యాక్, అదే 1 మంత్ బ్యాకే వచ్చింది ఆవిడ. కాకపోతే వినాయక చవితి టైంలో వచ్చింది. చాలా అంటే చాలా ఎక్కువ తెచ్చింది. 1 మంత్ కూడా కాలేదు. కొంచెం ఇంట్లో మాకు తెలిసిన వాళ్ళలో కొంచెం ప్రాబ్లం అయితే నేనైతే వెళ్ళాను. ఇంకా 1 మంత్ బిఫోరే తెచ్చావు కదా, అంతా స్వీట్ ఐటమ్సే. నీ పిల్లలు అలా తింటే ఇంకా అన్నం కూడా తినరు, వద్దత్తయ్య అంటే మళ్ళీ కూడా సరేలే పట్టుకెళ్ళు అని ఇవి ఇంకా ఇచ్చింది నాకు. ఏం కావాలమ్మా? ఇది కావాలా? కాజా కావాలంట. చాలా సైలెంట్గా చెప్తున్నాడు వీడు. వీడికి నేను వెళ్ళిన తర్వాత బాగా దగ్గొచ్చింది. ఇదిగోండి. వెల్కమ్. బాయ్ అండి. ఇంతవరకు నా వీడియో చూసి నన్ను మంచిగా సపోర్ట్ చేయండి. బాయ్.